పలాస రైల్వే స్టేషన్లో 30 కిలోల గంజాయిని పలాస ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీలో భాగంగా రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ పోలీసులు సోదాలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు 3 బ్యాగులలో గంజాయి నింపి సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ తరలించేందుకు సిద్దమయ్యారు. ఆర్పీఎఫ్ పోలీసులను చూసి కంగారు పడ్డారు. పోలీసులు తమదైన శైలిలో విచారించారు. ఒడిశా రాష్ట్రానికి పర్లాకిమిడికి చెందిన షకిల్ కరడ, ఉదయగిరికి చెందిన సంజిత సించానీలు 30 కిలోల గంజాయిని తరలించేందుకు కొంత సొమ్ము కిరాయిగా తీసుకున్నట్లు మీడియా సమావేశంలో ఆర్పీఎఫ్ సీఐ కేకే సాహు వెల్లడించారు. मैं गौरव साहू इंस्पेक्टर पलासा 10:30 hours on getting information from reliable sources regarding transportation of ganja, cannabis, fruit train Palaza. Myself along with the ASI Aaron Konda and other staff of Palaza conducted raid and abuse in the railway premises. During abuse, we could be apprehend 2 persons in the possession of illegal transportation of ganja